వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 27వ తేదీన ఆదివారం రోజున అయితే ఈ కుంభరాశి వారికి సాయంత్రం 4 గంటల తర్వాత వీరికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. కనుక ఈ రాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి శనేశ్వరుడు. ఇక ఈ రాశి అధిపతి శని అంటే కుంభం అంటే నిండుకుండ అంటే అని అర్థం వస్తుంది. నిండుకుండ నిండా నీరు ఎలాగైతే ఉంటాయో అలాగే కుంభరాశి వారి మనస్తత్వం అనేది అలానే ఉంటుంది. నిండు కుండల అంటే నిండు కుండ నిండా మనం నీటిని పోసినప్పుడు ఆ కుండలో నీళ్ళు చూడండి ఒక చుక్క కూడా మనకు కింద పడవు. అంటే ఆ కొండ దనకు కాకుండా సగమే నీటిని గనక మనం కుండలో నింపితే ఆ నీళ్ళని కూడా అటు ఇటు కదిలితే మొత్తం కింద పడిపోతూ ఉంటాయి. అలాగే కుంభరాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కుండ నిండా నీళ్ళ నింపితే ఎలాగైతే ఉంటుందో కదలకుండా అలా ఉంటుందన్నమాట. వీరి మనస్తత్వం వీరిని ఎవరన్నా కదిలించాలని చూసినా డిస్టర్బ్ చేయాలని చూసినా కూడా వాళ్ళు డిస్టర్బ్ అవ్వరు. కావాలంటే మీరు ప్రయత్నించండి. వాళ్ళని రెచ్చగొడితే రెచ్చిపోయే మనుషులైతే కాదు. ఆవేశపడేటువంటికి చేయండి అంటే ఆవేశపడరు. వారు ఎప్పుడు రియాక్ట్ అవుతారో తెలుసా? వారి స్వంత విషయాలు ఎవరైనా చేసుకున్నప్పుడు, స్వంత విషయాలను అనవసరంగా తలదూర్చినప్పుడు ఇలాంటి విషయాల్లో వీరైతే ఈ కుంభరాశి వారే రియాక్ట్ అయితే అవుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి ఎదుటి వారికి దొరికేటువంటి మనుషులు కాదు. కుంభరాశి వారు చాలా తెలివిగా ఉంటారు, మేధావులుగా ఉంటారు. ఆవలించకుండా పేగులు లెక్క పెట్టేటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక బయటకి ఎలా ఉంటారంటే అస్సలు వీరికి ఏమన్నా తెలుసా, వీళ్ళేంటి ఏం పట్టించుకోరు, ఇంత పిచ్చోళ్ళ అన్నట్టు అర్థమవుతూ ఉంటారు. కానీ పైకి కానీ వీళ్ళు ఆలోచించినట్టుగా విధంగా వీళ్ళకేం తెలియదు అన్నట్లుగా వాళ్ళకి తెలియదేమో, కానీ వీళ్ళకి అన్నీ తెలుసు. ఎందుకంటే వీరి జీవితంలో కష్టాలు కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి ప్రతీది కూడా ఏది మంచి ఏది చెడి అనేది పూర్తిగా అంచనా వేస్తారు. అంటే ఏదైనా రియాక్ట్ అవ్వాలి అని అంటే మహా పెద్ద విషయం అయితేనే రియాక్ట్ అవుతారు. మామూలుగా కొంతమంది చూడండి చిన్న చిన్న విషయాలకి ఓవర్గా రియాక్ట్ అవుతూ ఉంటారు, ఓవర్గా అరుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అంత అవసరం లేదు. కోపం తెచ్చుకోరు. అంతలోనే పెద్ద పెద్ద కేకలు పెట్టేసి నలుగురిలో చెడ్డ అభిప్రాయాన్ని కొంతమంది అయితే తెచ్చుకుంటారు. ఇక వీళ్ళు కయ్యాలి వాళ్ళేమో అనుకుని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ కుంభరాశి వారైతే చాలా సైలెంట్గా డిసిప్లిన్గా ఉంటారు ఈ రాశివారు. ఇక ఈ రాశివారు అనుకున్నది అనుకున్నట్లుగా సైలెంట్గా చేస్తూ ఉంటారు. అంటే వీరు ఏదైనా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా పట్టుదలతో వీరు అయితే సాధిస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు. ఇక ఈ మానసిక ఒత్తిడి అనేది మానసిక పరమైనటువంటి ప్రెజర్ అనేది వీరి మీద బాగా ఉంటుంది. అంటే మీరు చేయవలసిన పనులు ఎన్నో ఉంటాయి, కొన్ని పనులు పెండింగ్లో ఉంటాయి. అలాంటి పనులు కూడా పూర్తి అయితే చేస్తారు. అంటే ఓపికతో సహనంతో ఈ యొక్క పనులను మీరు పూర్తిగా శ్రద్ధతో అయితే చేస్తూ ఉంటారు. ఇది ఇప్పుడే కావాలి, ఈ సమయంలో తొందరగా అయిపోవాలనేది మీరు చూడరు. ఏ సమయంలోనే కానీ మెల్లిగా కానీ నిదానంగా కానీ ఈ యొక్క ఏదో మనం ఒకటి అనుకున్నామంటే దాన్ని ఖచ్చితంగా సాధించాలని ప్రయత్నాలైతే ఈ యొక్క రాశివారు చేస్తారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు దాన ధర్మాలు చేయటమే కాకుండా వీరు అంటే ఎప్పుడూ సరే ఎవ్వరు ఎదుగుతున్నా సరే వీరు వారిని ఎదగటానికి ప్రోత్సహిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడున్న రోజుల్లో ఒక వ్యక్తి ఎదుగుతూ ఉన్నారు అంటే ఇంకొక వ్యక్తి చూసి తట్టుకోలేటువంటి రోజులు. అలాంటి రోజులు కూడా ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తులు ఎదుటి వ్యక్తి ఎదుగుదలకి కారణం అవ్వాలని చూస్తూ ఉంటారు. అంతేకాదు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తులకి గోచార ప్రకారం మనం చూసుకున్నట్లయితే గనక చాలా లాభాలైతే ప్రస్తుతమైతే ఉన్నాయి.
ప్రత్యేకమైనటువంటి యోగాల కారణంగా వల్ల ఈ యొక్క కుంభరాశి వారి వ్యక్తులకి, ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి యోగం అంటే యోగం కారణంగా వీరికి ఖచ్చితంగా అయితే మంచి అదృష్టం అనేది వీరికి రాబోతుందని చెప్పుకోవచ్చు. ఇక అందువల్ల వీరికి మంచి శుభవార్త కూడా ఈ సమయంలో అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. వీరి యొక్క జాతకాన్ని మారుస్తుంది. వీరి చుట్టూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కానీ ఈ యొక్క కుంభరాశి వారికి అయినా వారితోనే ధన నష్టం జరిగే అవకాశం అయితే కొంచెం కనిపిస్తుంది. కాబట్టి ఈ కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండండి. ఇక వీరి యొక్క సొంత వారు అని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటి వ్యక్తులతోనైతే చాలా రకాల సమస్యలు అయితే వీరికి వస్తూ ఉంటాయి. తమ సొంత వారే వీరికి అనేక రకాల సమస్యలను, కష్టాలను తెచ్చిపెడుతూ ఉంటారు. ఇక అంతేకాకుండా యొక్క వీరిని ఎవరిని అయితే ఎక్కువగా నమ్ముతూ వారే తప్పకుండా వీరిని మోసం చేయడానికైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా వీరు చాలా వరకు మోసపోతూ కూడా ఉంటారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి చాలా రకాల సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. అనేక రకాలను కూడా అధిగమించుకొని ఈ యొక్క కుంభరాశి వారు ముందుకు సాగిపోతూ ఉంటారు. ఇక వీరికి వీరి జీవితంలోని ఒక కొత్త వెలుగును తీసుకువచ్చేటువంటి ఒక మంచి శుభవార్త ఈ సమయంలో అయితే మీకు రాబోతుంది. ఇక ఈ రోజున సాయంత్రం 4 గంటల తర్వాత మీరు ఇన్ని రోజులు పడిన కష్టానికి ఒక మంచి ప్రతిఫలం అనేది ఈ కుంభరాశి వారికి దక్కబోతుంది. ఇక ఈ విషయం మీరు వినగానే చాలా సంతోషంగా, హ్యాపీగా ఎగిరిగంతేస్తూ ఉంటారు ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరిపైన నరదృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది. అలానే వీరు ఎదుగుతుంటే చూసి ఓర్చుకోలేనటువంటి జనాలు కూడా చాలా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే వీరి సొంత వ్యక్తులు బ్లడ్ రిలేషన్ అయినా సరే వీరి ఎదుగుదలను చూసి ఓర్చుకోలేక అలాంటి దృశ్యం అనేది వీరికి పట్టింది. అందువల్ల ఇక చిన్న చిన్న గొడవలు, సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటారు. మీరు ప్రశాంతంగా ఉండటం, మీరు బాగా సంపాదించుకొని కుటుంబంతో బాగా కలిసి ఆనందంగా ఉండటం మీరు సొంత వారే ఓర్చుకోలేకపోతూ ఉంటారు. అలా గొడవలను ఎలా అయితే సృష్టించాలని అయితే వారైతే ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి మీరు వారి వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే మీరు మీ యొక్క ఎదుగుదల అనేది వారు చూడలేకపోతూ ఉంటారు. ఎప్పుడైతే మీకు గొడవలు రావడం, మీ యొక్క సమస్యలు రావడం, మీకు నష్టం జరగాల అనైతే వారైతే చూస్తూ ఉంటారు. కాబట్టి కుంభరాశి వారైతే చాలామందిని గుడ్డిగా నమ్మటం వల్ల మీరు చాలా అయితే మోసపోతూ ఉంటారు. ఎవరిని నమ్మాలి, ఎంత నమ్మాలి అంతే నమ్మాలి. ఇప్పుడున్న సమాజంలో అందరిని నమ్మడం వల్ల అయితే మీరే చాలా నష్టపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రయత్నాలు కానీ ఏవైనా ఉన్నా కానీ ఇతరులకు చెప్పడం, అంటే మీ యొక్క సమస్యలను కానీ మీ యొక్క డబ్బు విషయంలో కానీ మీరు ఏమైనా చేయాలి అనుకునేటప్పుడు ఇతరులకు చెప్పకపోవడమే ఉత్తమం అని చెప్పుకోవచ్చు. లేదంటే ఆ యొక్క మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకున్న, ఏదైనా చేయాలి అనుకున్న దాంట్లో ఆటంకాలు కలిగించాలనైతే వారైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక కుంభరాశి వారికి ఈ రోజున అయితే ఈ సమయంలో అంటే గ్రహచారం వలన మీకు అదృష్ట యోగం అయితే చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఈ యొక్క కుంభరాశి వారికి అని చెప్పు.